హలో ఎవ్రీవన్. మీరు ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నారా? అండ్ ఆల్సో ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా కానీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో నేను చాలామంది ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్స్ గురించి మాట్లాడతాను. సో మీరు మిస్టేక్స్ చేయకుండా ఉంటే మీ ప్రిపరేషన్ జర్నీ కూడా ఇంకా మంచిగా జరుగుతుంది. డెఫినెట్గా ఎగ్జామ్స్లో కూడా క్లియర్ చేయగలరు. అండ్ ఆల్సో ఈ వీడియోలో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వి స్క్వేర్. ముందుగా ఎందుకు ఆస్పిరెంట్స్ అందరూ ఎందుకు ఫెయిల్ అవుతుంటారు అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. దానికన్నా ముందు నాకు స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఏబి అని ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు. ఇద్దరు సేమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, సేమ్ కాలేజ్ చదివింటారు, సేమ్ కోచింగ్లో ఉంటారు, అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏ సక్సెస్ అవుతారు, బి సక్సెస్ అవ్వరు. దానికి రీజన్స్ వచ్చేసి నేనేమంటున్నా అంటే ఏ వచ్చేసి ప్రాపర్గా ప్లాన్తో చదివినాడు, బి కూడా ప్లాన్తోనే చదివినాడు. ఆ ప్లాన్లో జరిగిన మిస్టేక్స్ని తెలుసుకొని రిపీట్ కాకుండా చూసుకున్నాడు. వాటిని ఇక్కడే స్ట్రాంగ్గా కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళినాడు. బి మిస్టేక్స్ చూసుకున్నాడు కానీ వాటిని అంత ఎక్కువ ఫోకస్ చేయకుండా నార్మల్గా ఫ్లోలో ఒక మాక్ టెస్ట్ రాస్తున్నాడు, పోతున్నాడు, అన్నీ చేస్తున్నాడు కానీ మిస్టేక్స్ని అనేది కవర్ చేసుకోలేదు. ఎగ్జామ్లో నేను మిస్టేక్స్ చేయననే అని మనసులో అనుకొని పోయినాడు. కానీ ఎగ్జామ్ వెళ్ళినాక సేమ్ మిస్టేక్స్ చేస్తారు, ఫెయిల్ అయినాడు. సో మనం ఎగ్జామ్ హాల్లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అది పెద్ద పెద్ద గాయాలుగా మారుతాయి. అది ఒక ఆస్పిరెంట్కి మాత్రమే తెలుస్తుంది. సో మీరు ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ మిస్టేక్స్ నేను చెప్తున్నా, ఆ మిస్టేక్స్ మాత్రం అసలు చేయకండి. సిలబస్ని ఫస్ట్ పూర్తిగా చూడండి. అప్పుడు మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో సిలబస్ ఉంటుంది, దాన్ని క్లియర్గా చూసుకోండి. మీరు ఎక్కడ చదివినా కూడా సిలబస్కి ప్రకారంగా ఉందా లేదా, ఎక్కువ చదువుతున్నామా తక్కువ చదువుతున్నామా, మనం వాటిని పక్క ట్రాక్ చేసుకోవాలి. సో దట్ మనకు కాన్ఫిడెంట్గా ఉంటుంది మనం సిలబస్ కంప్లీట్ చేసాం అనేది. సెకండ్ పాయింట్ వచ్చేసి ర్యాండమ్గా అసలు చదవరాదు. ఏ చదివినా ఒక స్ట్రాటజీతో చదవాలి. స్ట్రాటజీ లేదా ప్లాన్ ఒక సిస్టమేటిక్గా చదువుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. మనం స్కూల్లో ఆర్ కాలేజ్లో ఉన్నప్పుడు, ఇంటర్ కాలేజ్ అలా స్కూల్లో ఉన్నప్పుడు మన టైం టేబుల్ ఉంటుంది. వాళ్ళు ఏమి ఇష్టం వచ్చినట్లు ఏం చెప్పరు, ఎట్లా పడితే అట్లా ఉండదు. స్కూల్ కంటూ టైమింగ్ 8:30 ఆర్ 9:30, ఏ టైం కంటే టైం వెళ్తాము, ఈవినింగ్ 5:30కి వస్తాం. సో డిసిప్లైన్గా స్కూల్కి పోతాము, ప్రతి పీరియడ్లో ఏం చెప్తారో చదువుతాము, వింటాము, నేర్చుకుంటాము, వస్తాం. ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చినప్పుడు మనకి అలా స్కూల్ ఏముండదు, కోచింగ్లో అంత పట్టించుకోరు, కోచింగ్ అయిపోయినాక మనకు అంత సిస్టమేటిక్గా ఉండదు. సో మనం ఆ టైం స్లాట్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రిపేర్ చేసుకోకుండా చాలామంది ఈ ప్రిపేర్ చేసుకోవడంలోనే ఫెయిల్ అవుతున్నారు చాలామంది. అండ్ ఈ ప్రిపేర్ చేసుకున్న మెయింటైన్ చేయడంలో కూడా చాలామంది ఫెయిల్ అవుతారు. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే స్కూల్లో మనం బాగా చదువుతాము, ఇంటర్లో కూడా బాగా చదువుతాము, కానీ ఇక్కడ వచ్చేపాటికి ఎందుకు చదవమంటే దాని ఒక రీజన్ ఇదే. అండ్ ఆల్సో థర్డ్ పాయింట్ వచ్చేసి నో ఫోకస్ ఆన్ పీవైక్యూస్. పీవైక్యూస్ మీద డెఫినెట్గా ఫోకస్ చేయాలి. ఎందుకంటే పీవైక్యూస్ అనేది హార్ట్ ఆఫ్ ది ఎగ్జామ్. మనం రాస్తున్న ఎగ్జామ్కి పీవైక్యూస్ నుంచే వస్తాయి. దానికి మించి ఎక్కువ రావు, తక్కువ రావు. ఏవో కొన్ని క్వశ్చన్స్ అటు ఇటు అవ్వచ్చు, కానీ పీవైక్యూస్ అనేది అల్టిమేట్. నువ్వు పీవైక్యూస్ కరెక్ట్గా చదివినావు అంటే 90% అయిపోయినట్లే, ఎగ్జామ్ క్లియర్ అయిపోయినట్లే. ఇంకొక 10% రిమైనింగ్ ఉంటుంది. దాని గురించి నేను నెక్స్ట్ స్లైడ్లో మాట్లాడతా, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఈ రీజన్ గురించి నెక్స్ట్ దాంట్లో మాట్లాడతా. ప్రజెంట్గా పూర్ రీజన్ అంటే అసలు రీజన్ చేయకపోవడం, నెగ్లెక్ట్ చేయడం, ప్రోక్రాస్టినేషన్ అంటారు. ఈరోజు చేయాల్సింది రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకోవడం. సో ఇలా ఎప్పుడు ఉంటుంది, ఏ రోజు చదివినది ఆ రోజు చూసుకోవాలి, దాన్ని రిపీట్గా నెక్స్ట్ వీక్ చూసుకోవాలి. అలా ప్రాపర్గా ఒక ప్లాన్తో రివిజన్ చేయాలి. రివిజన్ చేయకపోతే మనం ఎంత చదివినా కూడా వేస్ట్. మన అల్టిమేట్ గోల్ వచ్చేసి ఫైనల్గా ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే మనకి ఏం కావాలి,
ఎగ్జామ్ సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ సంబంధించిన మన దగ్గర ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇది ఎప్పుడుండాలి? ఎగ్జామ్ రాసే రోజు ఉండాలి. మిగతా టైం ఎప్పుడున్నా గూడా మనం ఇంట్లో ఉన్నప్పుడు అంత నాలెడ్జ్ పెట్టుకొని మాక్ టెస్ట్‌లో రాసి ఔట్ ఆఫ్ తెచ్చుకొని అంతా మంచిదే. కానీ దాన్ని నువ్వు క్యారీ ఫార్వర్డ్ తీసుకొని ఎగ్జామ్ హాల్ వరకు తీసుకువెళ్ళాలి. ఎగ్జామ్ హాల్‌లో నువ్వు అది అప్లై చేయాలి. అప్లై చేస్తే అప్పుడు నీకు డెఫినిట్‌గా ఎగ్జామ్‌లో మంచి స్కోర్ వస్తుంది. రిజల్ట్ వస్తుంది. ఇది మనకు రిజల్ట్ ఇస్తుంది. ఎగ్జామ్ హాల్‌లో మనం రాసినది రిజల్ట్ ఇస్తుంది. సో, ఫైనల్‌గా మనం ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ ఎప్పుడు ఉండాలి? ఎగ్జామ్ హాల్‌లో ఉండాలి. సో, అక్కడి వరకు నీ నాలెడ్జ్‌ని తీసుకుపోవాలంటే దానికి ట్రాన్స్‌పోర్టేషన్ లాగా ఎవరు వర్క్ చేస్తారంటే రివిజన్. రివిజన్ అనేది ఒక ట్రాన్స్‌పోర్టేషన్ బస్ అని అనుకో, ఏదైనా అనుకో, అది నీకు తీసుకువెళ్తుంది అక్కడి వరకు. నువ్వు రివిజన్ చేస్తూ ఉంటే నీతో పాటు తీసుకొని వెళ్తుంటుంది. నువ్వు ఎప్పుడైతే రివిజన్ ఆపేస్తావో అది అక్కడ ఆగిపోతుంది. అల్టిమేట్‌గా మనకే దెబ్బ పడుతుంది. ప్రిపేర్ అయితే అవుతున్నాం. ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యి ఏ అటెంప్ట్ అయినా పర్లేదు. ఫస్ట్ అటెంప్ట్‌లో ఉన్నవాళ్ళు ఫస్ట్ అటెంప్ట్‌లో కొట్టండి. సెకండ్ అటెంప్ట్‌లో ఉన్నవాళ్ళు సెకండ్ అటెంప్ట్‌లో అయినా కొట్టండి. ఏ అటెంప్ట్‌లో ఉన్నా ఇదే లాస్ట్ అటెంప్ట్ అనుకొని ప్రిపేర్ అవ్వండి. డెఫినిట్‌గా క్లియర్ అవుతుంది. మనం ఇంకొకటి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి షార్ట్ నోట్స్, మాక్ టెస్ట్, ఎర్రర్ బుక్. ఈ ఫార్ములా అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. ఇది ఫాలో అయితే సక్సెస్‌కి మీరు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్లే 99% వచ్చేసినట్లే ఇంకా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే షార్ట్ నోట్స్ అనేది చాలామంది ప్రిపేర్ చేసుకోరు. అది ఎవరి పర్సనల్ వాళ్ళది కానీ నేనేం చెప్తున్నా అంటే షార్ట్ నోట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. మన ఫైనల్ రివిజన్‌కి చాలా యూజ్ అవుతుంది. షార్ట్ నోట్స్ అంటే ఏం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తాను. మ్యాథ్స్‌లో పర్సెంటేజ్ ఉంది. పర్సెంటేజ్‌లో మీరు ప్రిపేర్ అవుతున్నారు, రివిజన్ చేయాలనుకుంటున్నారు. ఒక 4 డేస్‌లో పర్సెంటేజ్‌లో ఉన్న క్వెషన్స్ అన్నీ ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేశారు. దాని తర్వాత మీకు మొత్తం ఒక ఐడియా వచ్చుంటుంది. ఒక 100 క్వెషన్స్ చేసుంటారా? లేదంటే 150 క్వెషన్స్ చేసుంటారా? 150 క్వెషన్స్‌లో ఎగ్జామ్‌లో ఎక్కువ రిపీట్ ఎక్కడ అడుగుతున్నారు? నేను ఎక్కడ ఇబ్బంది పడుతున్నాను? కొన్ని క్వెషన్స్ ఎలా అంటే మనం అది ప్రిపేర్ అవ్వాల్సిన ఉండదు. జనరల్‌గానే మనం చేసేస్తాం కొన్ని క్వెషన్స్. అలాంటివి ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ పక్కా రాసుకుంటాం. ఎలక్షన్ బేస్డ్ క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ బేస్డ్ క్వెషన్స్ సంబంధించిన ఒక దగ్గర రాసేసుకుంటాం. ఇన్‌కమ్ బేస్డ్ క్వెషన్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ఒక మోడల్ రాసేసుకుంటాం. ఆ ఇన్‌కమ్ బేస్డ్ క్వెషన్ మోడల్ చూసావంటే నీ బుక్‌లో ఉన్న మోడల్స్ అన్నీ ఆటోమేటిక్‌గా గుర్తొచ్చేస్తాయి. ఆ షార్ట్ నోట్స్ అనేది అంత పవర్‌ఫుల్. వేరే వాళ్ళు పెట్టిన షార్ట్ నోట్స్ చదివితే అది ఏమి రాదు. మనం సొంతంగా మన చేత్తో ప్రిపేర్ చేసుకుంటే ఇలా ఇంటర్‌లింక్ అవుతుంటదనమాట. మనం అది షార్ట్ నోట్స్ చూస్తే మన బుక్‌లోవే మనకు ఆటోమేటిక్‌గా ఐడియా వస్తాయి. సో, ఇది నువ్వు ఈ 4, 5 డేస్ చేసింది డైలీ నువ్వు ఒక 20 మినిట్స్‌లో ఆర్ ఎల్స్ ఫస్ట్‌లో 30 మినిట్స్ పట్టిన తర్వాత స్లోగా 10 మినిట్స్‌లో నువ్వు షార్ట్ నోట్స్‌లో మన పర్సెంటేజ్ అనేది కంప్లీట్ చేసేస్తావు. జస్ట్ ఒక రౌండ్ చూసేస్తావు అంతే. అది రిపీటెడ్‌గా చేస్తూ ఉండే కొద్దీ నీకు ప్రాపర్‌గా మైండ్‌లో ఫిక్స్ అయిపోతుంది. మిస్టేక్స్ చెయ్యమనమాట చాలా వరకు మనం ఎగ్జామ్‌లో. ఈ షార్ట్ నోట్స్ గురించి అయిపోయింది. మనం నెక్స్ట్ వచ్చేసి మాక్ టెస్ట్. షార్ట్ నోట్స్ చదివింటాము. ఆ నాలెడ్జ్ ఎక్కడ యూజ్ చేయాలి? ఎగ్జామ్‌లో యూజ్ చేయాలి. ఎగ్జామ్‌లో యూజ్ చేయాలంటే మనకు రోజు ఎగ్జామ్ బెటర్ కదా! మనకు మాక్ టెస్ట్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉంటాయి. పేపర్ తీసుకుంటాము, చేస్తాం. దీంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే మాక్ టెస్ట్‌లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మార్క్స్ అనేది మ్యాటరే కాదు. నీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది అంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు. మనకు మార్క్స్ తెచ్చుకోవాల్సింది మెయిన్ ఎగ్జామ్‌లో మనకు మార్క్స్ రావాలి. ఇప్పుడు మనం దీంట్లో ఏం చూసుకోవాలంటే టైమ్ మేనేజ్‌మెంట్ చూసుకోవాలి. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత చదివినా, నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఆ టైంలో నువ్వు చేయలేకపోతున్నావు అంటే నువ్వు ఫెయిల్ అయిపోయినట్లే. నీ నాలెడ్జ్ చూడరు, నీ టాలెంట్ అవన్నీ ఏం చూడరు. నువ్వు ఆ టైంలో చేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా అంటే మనం ప్రాపర్‌గా ఒక మార్క్స్ అనేవి రాయాలి. మార్క్స్ మార్క్స్ కూడా ఒక ప్లాన్‌గా పెట్టుకొని రాయాలి. మాక్ ఎస్ఎస్‌సి, సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్ ఏదైనా గానీ 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది కదా! రైల్వే 1 ½ అవర్ ఎగ్జామ్ ఉంటాయి కదా! ప్యాటర్న్ బేస్డ్ పేపర్స్ తీసుకొని మనం నీట్‌గా ఒక ప్లాన్ చేసుకొని మాక్ టెస్ట్ రాసుకోవాలి. మాక్ టెస్ట్‌లో ఎలా ఉన్నా, ఎన్ని మార్క్స్ వచ్చినా ఎవరు ఏం డిసప్పాయింట్ అవ్వద్దండి. అది కామనే. మనం నేర్చుకోవాల్సింది టైమ్ మేనేజ్‌మెంట్. ఆ టైంలో అన్నీ చూస్తున్నామా లేదా క్వెషన్స్ అన్నీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను వీటికి షార్ట్ నోట్స్, మాక్ టెస్ట్, ఎర్రర్ బుక్ మీద సెపరేట్‌గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో నేను చేశాను. సో, ప్రెజెంట్‌గా మీకు ఓవర్‌వ్యూ చెప్తున్నాను. నెక్స్ట్ టైమ్ మేనేజ్‌మెంట్ గురించి మాక్ టెస్ట్ నుంచి టైమ్ మేనేజ్‌మెంట్ నేర్చుకుంటాము. నెక్స్ట్ ఎర్రర్ బుక్.
ఎర్రర్ బుక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇది చాలా వరకు ప్రిపేర్ చేసుకోరు. నేనేమంటున్నా అంటే, మాక్ టెస్ట్ అనేది నువ్వు ఎన్ని రాస్తావో, ఒక 100 రాసినావనుకో, టైమ్ మేనేజ్‌మెంట్ ఇంప్రూవ్ అయితుంటుంది. దాంట్లో నువ్వు చేసిన మిస్టేక్స్ గూడా మనం ఇక్కడే తెలుసుకోవాలి. మాక్ టెస్ట్ అంటే, మనకి లెర్నర్ లాగా మన మిస్టేక్స్‌ని చూపిస్తుంది. మన గైడ్ ఆర్ మన మెంటర్ ఆర్ ఏదైనా అనుకోవచ్చు. మిస్టేక్స్‌ని చూపిస్తుంది. ఆ మిస్టేక్స్‌ని మనం రెక్టిఫై జేసుకోవాలి. అది మన బాధ్యత. అది మనం ఎలా జేసుకుంటాం అనేది నేనిప్పుడు చెప్తున్నా. మిస్టేక్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్‌టీపీసీ పేపర్ తీసుకుంటే 30 క్వెషన్స్ మ్యాథ్స్, 30 క్వెషన్స్ రీజనింగ్ ఉంటాయి. 5 ఎర్రర్ చేశా మ్యాథ్స్‌లో. రీజనింగ్‌లో 5 ఎర్రర్ చేశా. ఈ 10 క్వెషన్స్ నేను నా బుక్‌లో రాసుకుంటా. డెఫినిట్‌గా రాసుకుంటా. ఇలా నేను ఒక 50 మార్క్స్‌లో 5 చేసుకుంటా పోయినా 250 క్వెషన్స్ ఎర్రర్ చేసినా అని అర్థం. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ పేపర్ రాసినప్పుడే. అంటే 250 క్వెషన్స్‌లో నేను వీక్ ఉన్నప్పుడు ఎగ్జామ్ పోయే ముందు ఈ 250 క్వెషన్స్‌లో ఉన్న ప్రతి ఒక్కటి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిలోనే నేను డెఫినిట్‌గా మిస్టేక్స్ చేసే అవకాశం ఎక్కువుంటుంది. ప్రాబబిలిటీ వీటిలోనే ఎక్కువుంటుంది కాబట్టి మనం ఇది కంప్లీట్ చేసుకోవాలి. సో, ఇక్కడ చాలామంది ఫెయిల్ అయిపోతారు. 50 మాక్ టెస్ట్ రాస్తూనే పోతారు గానీ దాంట్లో మిస్టేక్స్ అన్నీ అప్పుడప్పుడు చూసుకుంటే గుర్తుంటాయి. నెక్స్ట్ రోజుకి మర్చిపోతుంటారు. సో, ఇలా ఒక బుక్ మెయింటైన్ చేశామంటే మనకి ఎప్పటికైనా గానీ ఏ ఎగ్జామ్ రాసినప్పుడైనా దాని ముందు మనం ఒకసారి చూసుకుంటే కాన్ఫిడెంట్‌గా వెళ్తాం ఇంక మనం. కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచో రాదు. ఇవన్నీ ప్రాపర్‌గా ఫాలో అయితే మనకు ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ అయితా ఉంటాం. మాక్ టెస్ట్ రాస్తా ఉంటాం. ఎర్రర్ బుక్ ఉంటుంది. ఇక్కడ సిలబస్ కూడా కంప్లీట్ అవుతుంది డైలీ. ఇక్కడ ఎర్రర్ బుక్ నుంచి వీక్ ఏరియాస్ అన్నీ స్ట్రాంగ్ అయితాయి. మాక్ టెస్ట్ నుంచి టైమ్ మేనేజ్మెంట్ ప్లస్ మన మిస్టేక్స్ బయటకొస్తాయి. షార్ట్ నోట్స్ నుంచి మనం కాన్సెప్ట్స్ అన్నీ మర్చిపోకుండా జీఎస్‌లో, సైన్స్‌లో ఏదైనా గానీ స్పీడ్‌గా మనం రిట్రీవ్ చేసుకుంటుంది. మన మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. క్వెషన్ చూసిన వెంటనే చాలా స్పీడ్‌గా వస్తుంది. ఎందుకంటే షార్ట్ నోట్స్ అనేది చిన్నగుంటుంది కాబట్టి చాలా సార్లు రివిజన్ చేయొచ్చు. చాలా సార్లు రివిజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, మనం ప్రాపర్‌గా షార్ట్ నోట్స్‌తో రివిజన్ చేస్తున్నాము. టైమ్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నాము. ఎర్రర్స్‌ని రెక్టిఫై చేసుకుంటున్నాము. ఇంగ ఏ ఎగ్జామ్‌కైనా ఇంతకు మించి ఇంకేం కావాలి? ఇ అండ్ ఆల్సో షార్ట్ నోట్ మరి ఇంకొక క్వెషన్ ఏమొస్తుందంటే, ఒకవేళ మనం ఎర్రర్‌లో క్వెషన్స్ అనేవి ఒక పర్టిక్యులర్ టాపిక్ నుంచి ఎక్కువొచ్చాయనుకో, అప్పుడు మనం మెయిన్ మన రిఫరెన్స్ నోట్స్ అనుకోవచ్చు. మనం మ్యాథ్స్‌లో పర్సెంటేజ్ 100-150 క్వెషన్స్ చేసింటాం. జీఎస్‌లో రిఫరెన్స్‌గా ఏదైనా బుక్ ఉందో, ఆ పర్టిక్యులర్ టాపిక్‌కి వెళ్లి వీక్ ఉన్న టాపిక్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చూసుకోవచ్చు. అంతే. అది చూసుకుంటే మళ్ళీ అది కవర్ అయిపోతుంది. షార్ట్ నోట్స్‌లో అప్డేట్ చేసుకుంటాం. ఏమైనా కొత్త పాయింట్స్ ఉన్నాయేమన్నా అప్డేట్ చేసుకొని ఫార్వర్డ్ పోతాం. ఇది మీకు ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఫైనల్ రివిజన్‌కి యూజ్ అవుతుంది. నేను ఫైనల్ రివిజన్ గురించి నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తా. ఫైనల్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవన్నీ ఎన్ని చేసినావో అవన్నిటికి ఈక్వల్ ఈ ఫైనల్ రివిజన్. నువ్వు ఎగ్జామ్‌కి ముందు నెలల్లో ఎన్ని చేసినావో అవన్నీ నువ్వు రివిజన్ చేసుకోకపోతే ఎగ్జామ్‌లో మనం పర్ఫార్మెన్స్ డెఫినిట్‌గా తగ్గిపోతుంది. నువ్వు చదివిందే ఎగ్జామ్ కోసం. ఎగ్జామ్ పోయే ముందు నువ్వు చూసుకోలేదంటే డెఫినిట్‌గా దెబ్బ పడుతుంది. చాలామంది ఎగ్జామ్స్ లాస్ట్ మూమెంట్‌లో 1 మంత్ ముందు ఆర్ ఎల్స్ 15 డేస్ ముందు, 10 డేస్ ముందు ఏం చదవాలో అర్థం గాక ఎగ్జామ్ వస్తుందో లేదో అనే టెన్షన్‌లో ఏం చదువుకోకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. మనకొచ్చినా గూడా మనం డౌన్ అయిపోతుంటాం. సో, ఇలా ఉండకుండా మనకు కాన్ఫిడెన్స్ రావాలంటే ఫైనల్ రివిజన్ జేయాలి. ఇది ఎలా చేస్తాం? 1 మంత్‌కి బిఫోర్ నుంచి మన షార్ట్ నోట్స్ ప్రిపేర్‌గా ఉంటుంది. దాన్ని చాలా సార్లు రివిజన్ జేసింటాం. ఫోకస్ ఓన్లీ లాస్ట్ 1 మంత్ ఓన్లీ రివిజన్. కొత్త టాపిక్స్ ఏం నేర్చుకోరాదు. మనం ఇప్పటి వరకు చేసినవి మాత్రమే షార్ట్ నోట్స్ నుంచి రివిజన్ జేయాలి. మాక్ టెస్ట్‌లు మళ్ళీ మంచిగా లాస్ట్‌లో ఒక ప్రాపర్‌గా 30 డేస్‌లో 30 మార్క్స్ ఆర్ ఎల్స్ 30-50 మార్క్స్ ప్లాన్ జేసుకోవాలి. దీని నుంచి వచ్చిన ఎర్రర్స్‌ని ఎర్రర్ బుక్‌లో పెట్టుకోవాలి. ఎర్రర్ బుక్ ప్రతి సాటర్‌డే, సండే డెఫినిట్‌గా ఎర్రర్ బుక్ అనేది చేస్తూ ఉండాలి. సాటర్‌డే, సండే ఎర్రర్ బుక్‌లో ఇప్పుడు కొత్త క్వెషన్స్ వస్తుంటాయి. ఇది చేసే కొద్దీ ఎర్రర్ బుక్ ఈజీగా అయిపోతుంది. సో, అంత ఇబ్బంది ఏముండదు. లాస్ట్‌లో ఈజీగా రివిజన్ చేసేయొచ్చు. ఈ 3 మనం ఫైనల్‌గా రివిజన్ చేయాల్సిన టైంలో చేయాల్సింది. షార్ట్ నోట్స్, మాక్ టెస్ట్, ఎర్రర్. ఇది చేసామంటే డెఫినిట్‌గా మనం ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంటాం. ఎగ్జామ్‌లో పర్ఫార్మ్ చేయడానికి కూడా చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి.
ఎందుకంటే చిన్న చిన్న ఆర్టికల్స్ పాలిటీలో చిన్న చిన్న ఆర్టికల్స్ ఎగ్జామ్ పోయినప్పుడు గుర్తుకు రాదు. అది ఎందుకు గుర్తుకు రాదు అంటే నువ్వు చదివిండం అని కాదు, నీకు రావని కాదు. నీకు అన్నీ వచ్చు కానీ ఆ టైంలో నీ మైండ్లో అది ప్రాపర్గా స్టోర్ అయి ఉండదు. మన మైండ్లో ఎక్కడ ఉంటుందో దాన్ని మనం రిట్రీవ్ చేసుకుంటూ ఉండాలి. మనం చాలాసార్లు రివిజన్ చేస్తూ ఉంటే స్పీడ్గా అది మనకి థాట్ వస్తుంది. దాన్ని మనం చాలా రోజుల నుంచి మర్చిపోయినాం అనుకో, అది మనం ఆలోచించడంలో టైం పడుతుంది. ఆ ఎగ్జామ్ హాల్‌లో ఆలోచించేంత టైం ఉండదు. స్పాంటేనియస్‌గా క్వెషన్ చూసిన వెంటనే అది బయటికి రావాలంటే మనం ఇక్కడ ఇంత ప్రాక్టీస్ చేస్తే గానీ అది రాదు. సో, ఎవరైనా ఫైనల్ రివిజన్‌ని మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి. సో, ఇలా చేస్తే డెఫినిట్‌గా ఇది కష్టం ఫాలో అవ్వడం. కానీ ఫాలో అవుతే మాత్రం డెఫినిట్‌గా క్లియర్ అవుతుంది. ఏ ఎగ్జామ్ అయినా గానీ క్లియర్ అవుతుంది. మన ఎఫర్ట్స్ మనం పెడతాం. మిగతాదంతా మనం పట్టించుకోరాదు. డిసిప్లిన్ అండ్ ఫైనల్‌గా ఈ వీడియో నుంచి నేను చెప్పాల్సిన మెయిన్ పాయింట్స్ ఇదే. డిసిప్లిన్, కన్సిస్టెన్సీ గురించి ఎక్కువ మాట్లాడలే. కానీ ఇది కీ టు సక్సెస్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేయాలంటే ఇది ఉండాల్సిందే. సో, ఇది ప్రతి వీడియోలో ప్రతి ఒక్కరు చెప్పేదే. నేను అందుకే పర్టిక్యులర్‌గా ఏం చెప్పలే. ఇది ఉంటేనే ఇప్పుడు నేను చెప్పిన షార్ట్ నోట్స్ గానీ, ఏదైనా గానీ మనం చేయగలం. రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, మాక్ టెస్ట్ ప్లస్ ఎర్రర్ బుక్ ప్లస్ షార్ట్ నోట్స్ ఇది ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని రివిజన్ చేస్తూ ఉండాలి. ఇది ఫైనల్‌గా నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ నుంచి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. సబ్జెక్ట్ రిలేటెడ్ వస్తాయి. అండ్ ఆల్సో ఇలా స్ట్రాటజీస్ వస్తాయి. షార్ట్ నోట్స్ ఎలా చేసుకోవాలి, ఎర్రర్ బుక్ ఎలా చేసుకోవాలి, అండ్ ఆల్సో మీకు ఒక డెమోగా ఎర్రర్ బుక్‌లో ఎలా ఉంటే బెటర్, ఎలా ఉండాలి అని మీకు ఫోటోస్ పెట్టి నేను చూపిస్తాను. సో దట్ మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు ఎవరున్నా కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫస్ట్ వీడియో. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ టైం నేను రెక్టిఫై చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.